హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈరోజు వీడియో వచ్చేసి మధ్యాహ్నం పెట్టానండి, కానీ దానికైతే ఏం వ్యూస్ అయితే రాలేదన్నమాట. అందుకే ఈ వీడియో అయితే పెడుతున్నానండి. ఈ వీడియో కూడా మాల వేసిన రోజు సాయంత్రం అన్నమాట, అంటే మధ్యాహ్నం నుంచి తీసిన క్లిప్స్ అండి ఇవన్నీ. చెప్పాను కదా, నా ఫోన్లో కొంచెం క్లారిటీ రాదనమాట వీడియోస్ తీయడానికి. ఎడిటింగ్ కూడా నాకు అందుకే అనమాట ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నేను కొన్ని క్లిప్స్ అనేది మా స్వామి ఉన్నప్పుడు తన ఫోన్లో తీస్తానండి. అది బాగా క్లారిటీ వస్తుంది, బాగా వీడియో వస్తుందని చెప్పి తన ఫోన్లో తీస్తాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు తనకు కొంచెం పని ఉండి బయటికి వెళ్ళిపోతారు కదా, ఇంకా తను వచ్చిన దాకా నాకు వీడియో ఎడిట్ చేసుకోవడానికి కుదరదనమాట. ఇది మొన్న మేము నెల్లూరుకి వెళ్ళాం కదండి, అప్పటి వీడియో అనమాట. ఆ రోజు తీసిన క్లిప్స్ అండి ఇవి. కొన్ని మిస్ అయిపోయాయి. ఇంకా మొన్న వీడియో పెట్టాలి కదా అని చెప్పేసి నా ఫోన్లో ఉన్న వరకు క్లిప్స్ అనేది యాడ్ చేశాను. తీరా చూస్తే మళ్ళీ ఇన్ని క్లిప్స్ అనేది ఇప్పుడు 6 minutes వీడియో అనేది మిగిలిపోయిందనమాట. ఇలా జరుగుతూ ఉంటుంది. అసలు ఈరోజు వీడియో పెట్టకుండా ఉండడానికి కూడా కారణం ఏంటంటే, నేను 3-4 days నుంచి ఇంట్లో లేను కదండి. ఇంకా నా ఫోన్కి అయితే అంత నెట్ రాదనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మనకి ఫోన్లో ఉన్న నెట్టే వస్తుంది. అది ఒక్క షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే నెట్ మొత్తం అయిపోద్ది అనమాట. ఇంక మనం ఏది చూసినా నెట్ రాదు. అలాగే వీడియోస్ ఏం పెట్టామా అంటే, నేను అన్నీ ప్రైవేట్లో కూడా పెట్టుకోనండి. కొన్ని వీడియోస్ అనేది అలానే ఉంటాయి. నాకు ఖాళీ ఉన్నప్పుడు వాటిని చెక్ చేస్తాను. 1-2 సార్లు యూట్యూబ్లో పెట్టానా, ఫేస్బుక్లో పెట్టానా, అలాగే ఇన్స్టాగ్రామ్లో పెట్టానా, అలా మూడిట్లో చెక్ చేసిన తర్వాత నేను డిలీట్ చేస్తాను అనమాట. ఈ 5 days అనేది నేను ఖాళీగానే ఉన్నాను, కానీ నాకు ఫోన్ సపోర్ట్ లేదనమాట. అంటే ఫోన్లో నెట్ లేదు. నేను మళ్ళీ మూడింటిని ఆన్ చేసుకొని వీడియో పెట్టానా లేదా అని చూసుకొని డిలీట్ చేయడానికి కుదరదనమాట. వ్లాగ్స్ తీసుకోవడానికి మాత్రమే నాకు ఆ ఫోన్ ఉపయోగపడింది. అప్పుడప్పుడు ఒక షార్ట్ అనేది పెట్టానండి. ఇంక ఈరోజు అయితే సరే, నిన్నైతే భజనకి వెళ్ళామన్నమాట. నిన్న కాదు, మొన్న వచ్చాను. మొన్న అయితే భజనకి వెళ్ళాము. ఇంకా నిన్న వచ్చిన తర్వాత ఇంకా బేజారుగా ఉండింది. ఇంకా అందుకని ఇంట్లో పనులు కూడా ఏం చేసుకోలేదండి. ఇంకా నైట్ అయితే మా స్వామి భజనకి వెళ్ళాడు. ఇంకా నేను కూడా నైట్ ఒక బ్లౌజ్ ఉంటే ఇంకా నిద్ర పట్టలేదన్నమాట. స్వామి ఎక్కడికైనా బయటికి వెళ్తే నాకు అస్సలు నిద్ర పట్టదండి. ఇంకా ఇంటికి వచ్చిన దాకా అదేందో అలవాటు అయిపోయింది. ఇంట్లో ఉంటే పెంతలానే నిద్ర పట్టేస్తుంది, కానీ బయటికి వెళ్తే మాత్రం మనిషి ఇంటికి వచ్చిన దాకా నాకు అస్సలు నిద్ర పట్టదు. సరే అని చెప్పి ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి బ్లౌజ్ కుట్టాను అనమాట 12 దాకా. ఇంకా మేము పడుకునే తలకే 1 అయ్యింది. ఇంకా మార్నింగ్ ఈ వీడియో ఈరోజు పెడుతున్నాను కదా, శుక్రవారం. ఇంక మార్నింగ్ 7కి లేసానండి. ఇంక లేచి చూసే తలకి 7 అయ్యింది. ఇంక మళ్ళీ బయట ముగ్గేసుకొని పిల్లలకి టిఫిన్ చేసి పిల్లలకి లంచ్ కూడా మార్నింగే పంపించేసాను. వంకాయ పులుసు పెట్టానండి. మార్నింగే పంపించేసిన తర్వాత ఇంకొన్ని బట్టలు ఉన్నాయి కదా, ఇన్ని రోజులు ఇంట్లో లేను కదా, అవన్నీ వాషింగ్ మిషన్కి వేసిన తర్వాత ఇంకా వీడియో ఎడిట్ చేద్దామని చెప్పి కూర్చున్నాను అనమాట. కొన్ని డిలీట్ చేయాల్సి ఉంటే డిలీట్ చేసుకుంటూ పెట్టాలండి. మనకి ఏది ముందు ఏది వెనక అని చూడడానికే నాకు చాలా టైం పడుతుంది. అంటే కొన్ని క్లిప్స్ స్వామి ఫోన్లో ఉంటాయి కాబట్టి ఇంకా అవన్నీ పంపించుకొని వెనక ముందు చూడడానికే టైం అవుతుంది. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంత టైం అవ్వదు, కానీ ఇవన్నీ సెట్ చేసుకోవడానికే నాకు 1 hour 2 hours అయిపోద్ది అనమాట. ఇంక ఇలా ఎడిట్ చేస్తూ ఉంటే ఇంక మా స్వామి వచ్చేసి ఇంక మళ్ళీ ఫోన్ పట్టుకున్నావా, ఇంక ఇంట్లో పని చేసుకోవచ్చు కదా, అది ఇదని అరిసారనమాట. ఇంకా నాకైతే పిచ్చ కోపం వచ్చేసిందండి. ఇంకా ఎడిట్ చేయలేదు, ఏం చేయలేదు. నేను అప్పటికే ఒక బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నాను. పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టి వచ్చేసాను. బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసేసాను. ఇంకేం పని లేదు. పిల్లలు వెళ్ళిన తర్వాత కొన్ని షింక్లో అంట్లు ఉన్నాయన్నమాట, ఇవి తోముకోవచ్చు కదా, ఫోన్ పట్టుకున్నావు అని చెప్పి అరిసేతలకి ఇంకా నాకు పిచ్చ కోపం వచ్చింది. అంత కోపం వచ్చినా కూడా ఇంక నేను ఏం చేయాలి? ఆ టైంలో మనం వీడియో ఎడిట్ చేయాలి అన్నా కూడా మనకి మాటలు అనేది స్పీడ్గా రావన్నమాట. మనం వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే మనం బాగా మాట్లాడగలుగుతాము. ఇంకా ఆ కోపంలో వీడియో ఎడిట్ చేసినా బాగా రాదులే అని చెప్పేసి నేనైతే పూజ వీడియో ఉంటే ఒక 3 minutes వీడియో అయ్యప్ప స్వామి పాట అయితే అప్లోడ్ చేశాను. ఇంకా పోయినసారి మేము ఇంట్లోనే పాట పాడినప్పుడు అప్లోడ్ చేస్తే బాగానే వ్యూస్ అనేది వచ్చాయి. ఇంక సరే ఈ రోజుకి ఇది అప్లోడ్ చేసేద్దాము, ఇంకా రేపు ఎడిట్ చేద్దాంలే. ఇంక ఈ టైంలో కోపంలో మనం చేసినా మనకి తృప్తి ఉందన్నమాట, ఏం మాట్లాడలేము అని చెప్పేసి ఆ వీడియో అప్లోడ్ చేశానండి. కానీ వ్యూస్ అయితే అస్సలు రాలేదన్నమాట.
నాకేమో వీడియో పెట్టినప్పటి నుంచి ఏంది వీడియో అస్సలు పోలేదు అని చెప్పేసి అదొక బాధ వేసేసింది. ఇంక సరే అంటే డైలీ వ్లాగ్స్కి అలవాటు పడిపోయారు కదా, ఇప్పుడు సడన్గా పూజ వీడియో పెట్టే తలకే రీచ్ రాలేదేమో అని చెప్పేసి మళ్ళీ నేను టైంకే పెట్టాను. కానీ వ్యూస్ అయితే అస్సలు రాలేదు. ఇంకా మనసంతా అలానే ఉంది, వ్యూస్ రాలేదు ఈరోజు. అంటే నాకేం పెద్ద వ్యూస్ రావు, కానీ వచ్చిన 100-150 అయినా రోజు వస్తుంటే కొంచెం తృప్తిగా ఉంటుందన్నమాట. ఇంకా అందుకని ఇప్పుడైతే ఒక బ్లౌజ్ కూడా కుట్టేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి కుట్టానండి. అన్నం తినేసి మిషన్ ఎక్కాను. ఇంకా నిద్ర కూడా పోలేదనమాట. ఇంకా బ్లౌజులు కూడా ఈ మధ్య లేను కదా, కొంచెం పెండింగ్లో పడిపోయాయి. సరేలే ఆదివారం వస్తుంది కదా, ఒక 2-3 అయినా అందించేద్దామని చెప్పేసి ఇంక ఈరోజు అయితే బ్లౌజ్ కుట్టానమాట. బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇంకొంచెం టైం ఉంది, ఇంక ఇంట్లో పనే మిగిలింది. ఇంక సరే ఈరోజు ఫ్రైడేనే కదా, కొంచెం లేట్గా అయినా మనకి పెద్దగా ఏం ఈవినింగ్ పని ఉండదు, నిదానంగానే చేసుకుందాంలే. మనసంతా అలానే ఉంది, వీడియోకి వ్యూస్ రాలేదు, పూజ వీడియో అయ్యేతలకి వ్యూస్ ఏమన్నా రాలేదేమో అని చెప్పేసి మళ్ళీ ఈ వీడియోనైతే మీకు పోస్ట్ చేస్తున్నానండి. మీరు కూడా వీడియో చూసి ఒక చిన్న కామెంట్ అయితే కింద రాయండి ఫ్రెండ్స్, అప్పుడే నాకు కొంచెం వీడియో పెట్టినందుకు తృప్తిగా ఉంటుంది. ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. మొదటి సోమవారం రోజు అండి. ఇంకా నైట్ అయితే గుడికి ఏం వెళ్ళలేదు. ఇంకా దేవుడికి ప్రసాదంగా పాయసం చేసి ఇంక తులసమ్మ దగ్గరే దీపం పెట్టేసుకున్నానండి. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.